హాయ్ అండి, నేను డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. సో ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదేంటంటే సింగర్ సాయి చంద్, అంటే జానపద గాయకుడు, మన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడిన సాయి చంద్ గారు 39 ఏళ్లకే సడన్ హార్ట్ అటాక్తో చనిపోయారని వార్తలు వచ్చినాయి అన్నమాట. దీనికి కారణాలు ఏంటి, ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు? సో చాలామంది ఫస్ట్ కారణాలు, ప్రివెన్షన్ ఎలాగా రాకుండా, అంటే ఈ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని చూసుకున్నట్లయితే, హార్ట్ అటాక్ అనేది మనకి టైం ఇస్తుంది, కార్డియక్ అరెస్ట్ అనేది టైం ఇవ్వదు. సో ఫస్ట్ హార్ట్ అటాక్కి కార్డియక్ అరెస్ట్కి వ్యత్యాసం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ హార్ట్ అటాక్కి కార్డియక్ అరెస్ట్కి వ్యత్యాసం ఒక టేబుల్ లాగా వేసి చేసిన వీడియో ఉంది, అదొకటి చూడండి. దాంట్లో మీకు చాలా అవగాహన వస్తుంది. వాట్ ఈస్ హార్ట్ అటాక్, వాట్ ఈస్ కార్డియక్ అరెస్ట్. కార్డియక్ అరెస్ట్ అంటే ఏంటంటే, మీకు ఎగ్జాంపుల్ మన ప్రెసిడెంట్ గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, మాట్లాడుతూ అలా కుప్పకూలిపోయారు. అండ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద అంతమంది కార్డియక్ అరెస్ట్ అంటే విత్ ఇన్ సెకండ్స్ అనమాట. అంటే 45 సెకండ్స్లో హార్ట్ రీస్టార్ట్ అవ్వకపోతే బాడీలో ఎక్కడో ఒక చోట పర్మనెంట్ డ్యామేజ్ జరిగిపోతుంది. అంటే కార్డియక్ అరెస్ట్ అయింది అంటే హార్ట్ ఆగిపోయిందని అర్థం. అరెస్ట్, హార్ట్ ఆగింది అంటే 45 సెకండ్స్లో డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక 5 minutes to 10 minutesలో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది, పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్దుల్ కలాం గారు ఇలా పడిపోయారు, ఆ హార్ట్ రీస్టార్ట్ అవటానికి 5 నిమిషాలు దాటింది అనుకోండి. 5 నిమిషాల్లో ఆయనకి సిపిఆర్ చేసి దానికి కావాల్సిన నెసరీ డ్రగ్స్ అన్నీ ఇచ్చి దాన్ని రివైవ్ చేసి రీస్టార్ట్ చేయటం అనేది ఒక ప్రెసిడెంట్ లాంటి కండిషన్లో ఉన్న ఆయనకే అవ్వలేదు. ఇంకా జనరల్ పబ్లిక్ పరిస్థితి ఎలా ఉంటుంది జస్ట్ ఊహించండి. సో ఒక ప్రెసిడెంట్గా, ఇండియా మొత్తానికి ప్రెసిడెంట్ అంటే ఆయన చుట్టూ ఎప్పుడు ఒక మెడికల్ టీం కూడా ఉంటుంది ఎక్కడికి విజిట్కి వెళ్ళినా. సో అలాంటి వాళ్ళ దాంట్లోనే అవ్వలేదు. సో అంత క్రిటికల్ అనమాట కార్డియక్ అరెస్ట్ అనేది. ఇంకొకటి చూడండి, కార్డియక్ అరెస్ట్ అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది. ఒక రకం అనేది మీకు ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాం గారి విషయంలో హార్ట్ అరెస్ట్ అయింది, ఆగిపోయింది, అది మళ్ళీ రీస్టార్ట్ అవ్వలేదు, ఆయన చనిపోవటం జరిగింది. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కార్డియక్ అరెస్ట్, అంతా సెకండ్స్లో జరిగిపోతుంది. రెండో టైప్ ఆఫ్ కార్డియక్ అరెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మన తారక రత్న గారిది ఎగ్జాంపుల్ తీసుకోండి. తారక రత్న గారికి కార్డియక్ అరెస్ట్ అయ్యింది, ఆయన అంతమంది జనాల్లో ఉన్నారు, కుప్పకూలి పడిపోయారు, మనకి వెంటనే అంబులెన్స్లో తీసుకుని వెళ్ళారు. అంటే అది 5 నిమిషాల లోపల, 5 నిమిషాలు 4 నిమిషాల లోపల జరిగుంటే పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వదు. సో హార్ట్ని రీస్టార్ట్ చేయొచ్చు మనం, మందులు ఇచ్చి, సెలైన్ పెట్టి, కొన్ని ఎట్రోపిన్ అనే మందు ఇచ్చి, ఎడ్రినల్ అనే మందు ఇచ్చి దాన్ని రీస్టార్ట్ చేయొచ్చు మనం. కానీ అది 5 నిమిషాలు 10 నిమిషాలు దాటిన తర్వాత రీస్టార్ట్ అయింది అనుకోండి, హార్ట్ రీస్టార్ట్ అవుతుంది కానీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది తనకి. అంటే నేను చెప్పాను కదండి, హార్ట్ కార్డియక్ అరెస్ట్ అయిన తర్వాత సెకండ్స్లో బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది. అది ఎంత గొప్పవాళ్ళైనా కానీ అది ఆ సెకండ్స్ అనేది ఇంకా మన టైం స్టార్ట్ అయినట్టు. అప్పటికప్పుడు మనం, అందుకే సిపిఆర్ అనేది ఇట్ షుడ్ బి ఏ 10th క్లాస్లో ఒక చాప్టర్ ఉండాలి. ఒక 10th క్లాస్ పిల్లోడైనా కరెక్ట్గా ఉంటే ఆ పేషెంట్ని కాపాడవచ్చు. ఒక్కోసారి అంటే అందరినీ కాపాడలేకపోయినా, హై ఎండ్ చేయకపోయినా, ఒక్కోసారి కొన్ని సింపుల్ సిపిఆర్తో ఒక 10 నిమిషాల తర్వాత 10 నిమిషాలు కాకపోయినా ఒక 5 నిమిషాల తర్వాత, 3 నిమిషాల తర్వాత న్యాచురల్గా రీస్టార్ట్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ని మనం అందిపుచ్చుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు, నాకు ఇప్పుడు కార్డియక్ అరెస్ట్ అయిందంటే ఇండియన్ ప్రెసిడెంట్కే మనకి అలాంటి సిచ్యువేషన్, టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అవ్వలేనంత సిచ్యువేషన్ కానీ, అయినా రికవర్ అవ్వనంత సిచ్యువేషన్ కానీ ఉంటుంది. అలాంటి దాంట్లో మామూలు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఒక గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డ్యూటీలో ఉండి వాళ్ళు అక్కడికి అన్నీ జరగటం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి మన జాగ్రత్తలో ఏముండాలంటే, రెండో రకమైన కార్డియక్ అరెస్ట్ ఏంటంటే తారక రత్న గారికి జరిగిన కార్డియక్ అరెస్ట్. కార్డియక్ అరెస్ట్ అయింది, హార్ట్ని రీస్టార్ట్ చేశారు, దాన్ని రీస్టార్ట్ చేసి కార్డియక్ అరెస్ట్ అంటే హార్ట్ ఆగిపోవటం, గుండె ఆగిపోయింది అంటారు చూడండి, ఆగిపోయింది. ఆగిపోవటం వేరు, గుండె హార్ట్ అటాక్ వేరు.
హార్ట్ అటాక్ అనేది ఇట్స్ ఏ స్పెక్ట్రమ్ అనమాట. ఇంత వెడల్పు స్పెక్ట్రమ్ ఉంటుంది హార్ట్ అటాక్లో. ఇప్పుడు నేను కార్డియక్ అరెస్ట్లో ఒక కార్డియక్ అరెస్ట్ చెప్పాను, రెండో కార్డియక్ అరెస్ట్ తారకరత్న గారు చెప్పాను. దాంట్లో టైంకి రీస్టార్ట్ అవ్వలే, లేట్గా రీస్టార్ట్ అయింది, అంతే 10 minutes 15 minutes తర్వాత రీస్టార్ట్ అయింది. దానికి కారణం కనిపెట్టి హార్ట్ అటాక్ వల్ల కార్డియక్ అరెస్ట్ అయిందని చెప్పి దాంట్లో స్టెంట్ వేసి అమర్చి బెంగళూరుకి షిఫ్ట్ చేశారు. నాకు ఎప్పుడైతే లేట్ రీస్టార్ట్ అయిందని అనగానే ఖచ్చితంగా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, బ్రెయిన్ డెడ్ అయిపోయి ఉంటుంది, అది రికవర్ అవ్వటం అనేది జరగదు. వాళ్ళు పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అనే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా ఆ స్టేట్లోంచి వెనక్కి రారు, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, రివర్స్ అవ్వదు అనమాట. మళ్ళీ మిగిలిన ఫంక్షన్స్ అన్నీ అవ్వవు. ఇంకొంతమంది తారకరత్న గారి లాగా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ఆయన ఇంకొక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత చనిపోవటం అనేది ఇది ఒక సినారియో. దానికి కార్డియక్ అరెస్ట్కి మధ్యలో అదే 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత రీస్టార్ట్ అవ్వకుండా 5 నిమిషాల లోపలే రీస్టార్ట్ అయినప్పుడు ఒక్కోసారి కంప్లీట్ రికవర్ అవుతారు. ఒక్కోసారి 8 నిమిషాలు 10 నిమిషాలు దాటి రీస్టార్ట్ అయినప్పుడు అటు ఇటు కాకుండా గుండె కొట్టుకుంటుంది, మనిషి బతికే ఉంటాడు, ఎప్పటికీ బతికే ఉంటారు, మంచంలో ఉంటారు, దిక్కులు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం అర్థం కాదు, బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు ఇంకేమి బయట వాళ్ళని గుర్తుపట్టలేరు, ఏమీ చేయలేరు, అంటే పుట్టిన బిడ్డలాగా మారిపోతారనమాట. దాన్ని పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటారనమాట. సో అంటే మీకు ఒక కార్డియక్ అరెస్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయనేది మీకు మన చుట్టూ జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక అబ్దుల్ కలాం గారిది ఒకటి, తర్వాత తారకరత్న గారిది ఒక టైప్ ఆఫ్ కార్డియక్ అరెస్ట్, టైమింగ్ని బట్టి. ఇట్స్ ఆల్ టైమింగ్ అండి. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ లక్ కూడా ఉండాలి. కార్డియక్ అరెస్ట్ నుంచి బయటపడాలంటే చాలా అదృష్టం ఉండాలన్నమాట. మీరు కరెక్ట్ పర్సన్ చేతిలో కరెక్ట్ టైంలో ఉండాలన్నమాట. ఉంటే జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ పర్సన్స్ని చేతిలో మనకి టైం ఉన్నప్పుడే, మనకి ఎమర్జెన్సీ కాదు, మామూలు కండిషనే, మామూలు ప్రాబ్లం వచ్చే మనం కరెక్ట్ పర్సన్ ఎత్తుకుని వెళ్ళాలంటే ఎంత ఎతికినా ఒక్కోసారి కరెక్ట్ పర్సన్ దొరకటం అంత ఈజీ కాదు. ఇలాంటి ఎమర్జెన్సీలో ఇంకా కష్టం అవ్వచ్చు. కాబట్టి దీనికి ఫ్యూచర్లో చేయాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్, సిపిఆర్, కార్డియక్ అరెస్ట్ అనేది 10th class సిలబస్లో ఖచ్చితంగా పెట్టాలి. అంటే వాట్ ఏ 10th class స్టూడెంట్ ఆల్సో కెన్ డూ, ఆర్ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ బేసిక్ థింగ్స్, ఏది హామ్ చేయకుండా, పేషెంట్కి ఏ హామ్ చేయకుండా. ఇప్పుడు కార్డియక్ అరెస్ట్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోయారు అనుకోండి, అంటే ఏంటి, కింద పడిపోతే బ్రెయిన్ నేల మీద ఉంటుంది, హార్ట్ నుంచి బ్రెయిన్కి కొంచెం బ్లడ్ సప్లై వెళ్తుంది. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టారనుకోండి, కథం, బ్రెయిన్ 10 నిమిషాల్లో చచ్చిపోయేది 5 నిమిషాల్లో చచ్చిపోద్ది. సో ఇది బేసిక్ ఫండమెంటల్. ఈ ఫండమెంటల్ని చెప్పడానికి వాళ్ళకి 10th class 5th class ఇంటర్మీడియటా, చదువుకున్నారా చదువులేదా అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఆ ఇంటెన్షను, దాని ప్రివెన్షన్కి ఉన్న సైన్స్ అనేది ఇంపార్టెంట్. సో అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఏ మిస్టేక్స్ చేస్తే ఇంకా ఎక్కువ, అంతే కదండి. మీరు చూడండి, హార్ట్ ఆగిపోయింది, కుప్పగూలు కింద పడిపోయారు, దట్స్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం ఆఫ్ ద ఎవల్యూషన్. వాళ్ళు కాళ్ళు పడిపోతే ఏమవుతుంది, బ్రెయిన్ కిందకు వచ్చేస్తుంది, నేల మీద ఉంటుంది, హార్ట్ నేల మీద ఉంటుంది, కొద్దో గొప్ప బ్లడ్ అన్నా బ్రెయిన్కి వెళ్తుంది. పొరపాటున వాళ్ళు కూర్చోబెట్టామనుకో, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై అంతా కూడా కాళ్ళకి కింద అవయవాలకు వెళ్ళిపోయి ఇంకా. సో ఇట్స్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్ నుంచి వచ్చింది. సో అదొకటి. తర్వాత తారకరత్న గారిది అయిపోయింది. ఇంకొకటి, ఇప్పుడు జిమ్ చేస్తూ మనకి పునీత్ రాజ్ కుమార్ గారు సడన్గా కార్డియక్ అరెస్ట్ అయ్యి చనిపోయారు. ఇది ఇంకొక స్పెక్ట్రమ్. అది కూడా రికవర్ అవ్వలేదు, డెత్ అయిపోయారు అనమాట. అట్లా ఇప్పుడు మనం ఒక కార్డియక్ అరెస్ట్ని మనం రకరకాల కార్డియక్ అరెస్ట్ని మనం ఎగ్జాంపుల్, దాని వెనకాల సైన్స్ని డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు హార్ట్ అటాక్ గురించి చూసుకుందాం. హార్ట్ అటాక్ అంటే ఇది ఎలా ఉంటుందంటే, హార్ట్ గుండెలో నొప్పి కొద్దిగా రావచ్చు, అది చిన్న అటాక్ రావచ్చు, పెద్ద అటాక్ రావచ్చు. చిన్న అటాక్ వస్తే కొద్దిగా నొప్పి ఉండొచ్చు, వాళ్ళు గ్యాస్ అని అనుకుండొచ్చు, తిరగొచ్చు, 3-4 రోజులు తిరగొచ్చు, అయినా కానీ కార్డియక్ అరెస్ట్ అవ్వదు, వాళ్ళు బతికే ఉంటారు 3-4 రోజులు లేట్ అయిన ట్రీట్మెంట్. సో ఒక్కొక్కసారి అది ఐడెంటిఫై అవటం కూడా కష్టం అవ్వచ్చు. సో ఒక్కొక్కసారి ఎంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేతిలో అయినా వాళ్ళు ఊహించరు, 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి హార్ట్ అటాక్ ఏంటి, వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి హార్ట్ అటాక్ లేదు, ఆయన స్మోకింగ్ కూడా చేయడు అనే సిచ్యువేషన్లో అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇంత వయసులో అసలు మనం ఎక్స్పెక్టే చెయ్యము. కాకపోతే ఏంటంటే ఇలాంటి దాన్ని హార్ట్ అటాక్ అనేది కొద్దిగా నొప్పి నుంచి, సివియర్ నొప్పి నుంచి విపరీతమైన మ్యాసివ్ అటాక్ వస్తే ఏమవుతుందంటే, హార్ట్ కొట్టుకుంటుంది కానీ పంపింగ్ పవర్ సరిపోదు. పంపింగ్ పవర్ సరిపోతే ఏమవుతుంది, ఈ
హార్ట్ ఊపిరితిత్తుల్లోంచి బ్లడ్ని మొత్తం శుద్ధి అయ్యి అంటే ఆక్సిజన్ అందుకున్న తర్వాత బాడీ మొత్తానికి 120-80 ప్రెషర్తో పంపించాలి. అలా ముందుకు పంపించలేదు, పంప్ ఫెయిల్యూర్ అంటారు. వెనక్కి వెళ్ళిపోయి అది లంగ్స్లో ఉన్న బ్లడ్ అంతా ముందుకెళ్ళక ఊపిరితిత్తులంతా నిండిపోతాయి, దేంతో వాటర్తో నిండిపోతాయి, బ్యాక్ ప్రెషర్ ఎక్కువ నిండిపోతే వాళ్ళు మీరు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని ఎప్పుడైనా హాస్పిటల్లో సివియర్ అటాక్ వచ్చిన వాళ్ళని చూడండి, వాళ్ళు హాస్పిటల్లో రాత్రంతా ఇలా కూర్చునే ఉంటారు, పడుకుంటే వాళ్ళకి ఊపిరి ఆడదు, ఎందుకంటే ఊపిరితిత్తులంతా నీరు నిండి ఉంటుంది. వాళ్ళు కూర్చుని ఉంటే అట్లీస్ట్ ఈ పై భాగంలో నీరన్నా కిందకి వెళ్ళిపోయి పైన ఊపిరి ఆడుతుంది. దీన్ని పల్మనరీ ఎడిమా అంటారు, అంటే మ్యాసివ్ హార్ట్ అటాక్లో జరుగుతుంది ఇది. అదే మైల్డ్ అటాక్లో అది జరగదన్నమాట. సో హార్ట్ అటాక్ ఈజ్ ఎ స్పెక్ట్రమ్, అంటే 10 రోజులు గ్యాస్ అని తిరుగుతారు, తర్వాత కొంతమందికి అది చిన్న అటాక్ అయిపోయి నార్మల్గా అయిపోతారు, వాళ్ళకి వచ్చి కొంతమందికి సైలెంట్ హార్ట్ అటాక్స్ ఉంటాయి, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి తగ్గిపోయింది కూడా తెలియదు, అది క్యూ వేవ్స్ అని కొన్నాళ్ళ తర్వాత కనపడతాయి ఈసీజీలో. దాన్ని బట్టి ఓహో డయాబెటిక్ పేషెంట్స్కి ఒకరికి కొంతమందికి సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి. అంటే హార్ట్ అటాక్లో మన అదృష్టం ఎలా ఉంటుందంటే మైనర్ అటాక్ చిన్న, ఇప్పుడు మెయిన్ రక్తనాళం ఉందండి, ఇప్పుడు చెట్టు మొదలు కొట్టేసాం అనుకోండి, చెట్టు మొత్తం చచ్చిపోద్ది కదా. సో అలాగే హార్ట్ అటాక్ ఇక్కడ చిన్న రక్తనాళంలో రావచ్చు, చిన్న రక్తనాళంలో వస్తే ఈ కొంచెం భాగమే చచ్చిపోతుంది. అదే ఇదే రక్తనాళం చూడండి, దీన్ని లెఫ్ట్ యాంటరీ డిసెండింగ్ అంటారు, మెయిన్ రక్తనాళం అనమాట, వన్ ఆఫ్ ద మెయిన్. దీంట్లో వస్తే 3 రక్తనాళాల్లోకి అన్నిటికన్నా డేంజరస్ హార్ట్ అటాక్ ఎల్ఏడిలోనే వస్తుంది. అంటే మన హార్ట్లో అతి ముఖ్యమైన పార్ట్కి రక్త సరఫరా చేయ, హార్ట్లో కూడా సగం అతి ముఖ్యమైన పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్కి రక్త సరఫరా. దీంట్లో ఈ స్టార్టింగ్లో అటాక్ వచ్చి పెద్ద అటాక్ వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ బ్లడ్ క్లాట్ వచ్చింది అనుకోండి, అది సివియర్గా ఉంటుంది. అదే ఈ చిన్న పక్క సైడ్ బ్రాంచ్లో వచ్చింది అనుకోండి, అది మైల్డ్గా ఉంటుంది. ఒకసారి గ్యాస్గా మైల్డ్ నొప్పి ఉంటుంది, ఆయాసం కూడా ఉండదు, అటాక్ వస్తుంది, అది తర్వాత కొంతమందికి హీల్ అయిపోతుంది కూడా. సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి కూడా ఉంటాయి. సో అదనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు హార్ట్ అటాక్ మ్యాసివ్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ ఆ షాక్ని తట్టుకోలేక, కొంతమంది మ్యాసివ్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఈ షాక్, ఒక పెద్ద షాక్ని తట్టుకోలేక గుండె టప్పున ఆగిపోతుంది గుండె. దట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్కి చాలా కారణాలు ఉన్నాయి, దాంట్లో హార్ట్ అటాక్ ఒక కారణం మాత్రమే. ఆ హార్ట్ అటాక్ అనేది అతి కామన్ కారణం కూడా, ఎక్కువగా జరిగేది కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ వల్ల. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, చివరి స్టేజ్, ఫైనల్ స్టేజ్, 6 నెలలు ఏమి తినకుండా వాంతులు అవుతూ అలా బెడ్ మీద ఉన్నారు, చివరికి వాళ్ళు చివరి స్టేజ్లో చనిపోయే ముందు హార్ట్ ఆగిపోతుంది, అది కూడా కార్డియాక్ అరెస్టే. సో అలా ఏ జబ్బులన్నా ప్రాణం పోయే ముందు జరిగేది ఏంటంటే కార్డియాక్ అరెస్టే. కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత ప్రాణం పోతుంది అనమాట. సో కార్డియాక్ అరెస్ట్కి 100 కారణాలు ఉండొచ్చు, హార్ట్ అటాకే అవ్వాల్సిన అవసరం లేదు. బాడీ సపోర్ట్ చేయక రకరకాల, ప్రతి మనిషి చివరి స్టేజ్లో చనిపోయేటప్పుడు, ఇప్పుడు యాక్సిడెంట్లో దెబ్బ తగిలి రక్తం మొత్తం పోయిందనుకోండి, కొట్టుకుంటూనే ఉంటుంది హార్ట్, చివరి రక్తం బొట్టున వరకు పంప్ చేస్తూ ఉంటుంది, అంతా బయటకు వెళ్ళిపోయాక అప్పుడు ఇంకేం చేసేది లేక ఆ హార్ట్ కూడా ఆగిపోతుంది, అది కూడా కార్డియాక్ అరెస్టే. సో అలా కార్డియాక్ అరెస్ట్లకి 100 కారణాలు ఉంటాయి, కానీ అతి ముఖ్యమైన కారణం, అతి కామన్ కారణం హార్ట్ అటాక్ అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే మనం ఇప్పుడు సాయి చంద్ గారు మనకి రిమోట్ ప్లేస్లో, అంటే హైదరాబాద్కి దగ్గరలో కాకుండా దూరంగా ఉండటం వల్ల కానీ, ఇంకా ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనకు తెలీదు. అంటే యంగ్ ఏజ్లో రావడానికి వాళ్ళ పేరెంట్స్లో ఎవరికన్నా ఉంటే వీళ్ళకి రావచ్చు, యంగ్ ఏజ్లో వచ్చేది. ఇంకా 2 కారణాలు ఏంటంటే షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఉంటే ఓకే, షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఉన్నా అంత యంగ్ ఏజ్లో వస్తుందా, ఒబిసిటీ ఉన్నా అంత యంగ్లో వస్తుందా అనేది చెప్పలేము. బట్ మీరు 100 మంది యంగ్ ఏజ్లో చూస్తే ఒకటి స్మోకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఒక స్మోకింగ్ ఒకటి, రక్తనాళాల లోపల గోడలంతా కూడా డ్యామేజ్ అవుతాయి. రెండోది జెనెటిక్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ జీన్స్లో కొన్ని స్ట్రాంగ్ హార్ట్ అటాక్ వచ్చే జీన్స్ ఉంటాయి, అలాంటివి ఉన్నప్పుడు మనకు అలా వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, లైఫ్ స్టైల్, రకరకాల చాలా కారణాలు ఉంటాయి. ఇది ఏంటి అనేది ఇది ప్రెడిక్ట్ చేయలేము మనం, ఎవరికి ఏది ఎలా అయింది అనేది. సో ప్రివెన్షన్ మాత్రం మనం బెస్ట్ చేయగలిగింది చెప్పాను కదండి, స్మోకింగ్ ఆపేయటము, హెల్దీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ తగ్గించుకోవటము, తర్వాత ఇవన్నీ కూడా మన షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఒబిసిటీని కంట్రోల్ చేసుకోవటం. సో ఇంతవరకు చేసుకుంటే మన డ్యూటీ మనం అయిపోయింది. పొరపాటున మన వాళ్ళే, మన ఫ్యామిలీ మెంబర్సే ఎక్కడో దూరం వెళ్ళారు, ఇప్పుడు ఏం చేయాలి అంటే దానికి ఎమర్జెన్సీలో
హార్ట్ అటాక్ అని అనుమానం వస్తే ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈసీజీ చేయాలి. ఈసీజీ చేస్తే దాంట్లో హార్ట్ అటాక్ ఉందా లేదా తెలుస్తుంది చాలా వరకు. లేదంటే ట్రోపోనిన్ టెస్ట్ అనేది ఇంకో టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఎంత సింపుల్గా ఉంటుందంటే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు కదా, అందరికి అలవాటు ఉంది కదా. ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టే ఈ ట్రోపోనిన్ టెస్ట్ అనేది ఒక చుక్క, ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే యూరిన్ ఒక చుక్క వేస్తే అందులో ప్రెగ్నెన్సీ పాజిటివా నెగిటివ్ అనేది వచ్చేస్తుంది. కానీ దీంట్లో ఒక చుక్క బ్లడ్ దాంట్లో వేయాలి. అలాగే కిట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లాగే ఒక కిట్ ఉంటుంది. ట్రాప్ టీ అని, ట్రాప్ ఐ అని కిట్స్ ఉంటాయి కొన్ని. అవి అట్లీస్ట్ మీకు అనుమానం ఉందనుకోండి, ఒక కిట్ అలా ఉంచుకున్నా కానీ తప్పులేదు కాదు, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. మీరు ఎక్కడికో ఊరు వెళ్ళారు, ఎక్కడో దూరం వెళ్ళారు, ఏముంది ఒక బ్లడ్ చుక్క తీసి దాని మీద వేస్తే మనకి ట్రోపోనిన్ టీ అనేది, అది నేను ఒక వీడియోలో చేసి చూపిస్తాను. ట్రోపోనిన్ టీ టెస్ట్ అనేది కానీ ఎలా చేయాలి, ట్రాప్ టీ అంటారు దాన్ని. ఆ టెస్ట్ చేస్తే కన్ఫర్మేషన్ కూడా అవుతుంది. ఈసీజీ ప్లస్ ఈ రెండు కన్ఫర్మ్ అయింది అనుకోండి, ద మొమెంట్ అది కన్ఫర్మ్ అయిన వెంటనే ట్రీట్మెంట్ అక్కడే ఫుల్ స్పీడ్గా స్టార్ట్ చేసేసుకోవచ్చు. అంటే ఎకోస్ప్రిన్ క్లోపిడాగ్రిల్ వేసుకుంటే ఆ ట్యాబ్లెటే, దానికి పెద్ద సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి అది 300 mg, ఇది 300 mg వెంటనే వేసేసుకుంటే ట్యాబ్లెట్ మనకు అనుమానం ఉన్న వేసేసుకోవచ్చు, దానికి పెద్ద సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి. కన్ఫర్మ్ అయిన తర్వాత చేయాల్సిన ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్స్ ఒకటి ఇస్తే ఇప్పుడు హార్ట్లో ఏర్పడిన బ్లడ్ క్లాట్ అనేది ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ఈ రెండు ఇస్తాం. ఏవి, ఎకోస్ప్రిన్ క్లోపిడాగ్రిల్ 300 mg ఇస్తాం. కానీ ఆల్రెడీ ఫామ్ అయిన క్లాట్ రివర్స్ అవ్వాలంటే మాత్రం ఆ క్లాట్ లైసిస్ ఏజెంట్ అంటే స్ట్రెప్టోకైనేజ్ అని, ఆల్టిప్లేజ్ అని, టెనిక్టిప్లేజ్ అని రకరకాల ఇవి ఉంటాయి. ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. దీంట్లో వాళ్ళ 2000 ఇంజెక్షన్, ఏది స్ట్రెప్టోకైనేజ్ ఒక 2000 ఉంటుంది. అట్లాంటిది చాలా చీప్గా అవైలబుల్ ఉంది. మనీ ఎఫోర్డబిలిటీ లేని వాళ్ళకి అది దివ్య ఔషధం లాంటిది. అదే కొంత మనీ అది ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది. కాకపోతే ఇవి అక్కడ ఒక ఫిజిషియన్ కానీ ఎవరన్నా ఉండి మనకి ఈ ఇంజెక్షన్ ఇవ్వగలిగినా కానీ కన్ఫర్మ్ అయితే, ఎప్పుడు ఈసీజీలో హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్, ఇది కన్ఫర్మ్. మీరు హైదరాబాద్ ఇక వేరే విజయవాడ ఏదో మేజర్ సిటీకి, పెద్ద హాస్పిటల్కి, గుండె హాస్పిటల్కి వెళ్ళటానికి టైం లేదు. 3 గంటలు 4 గంటలు పట్టుద్ది. ఆ 3 గంటల్లో మీకు 70% ఆఫ్ ద ట్రీట్మెంట్ అయిపోయి అవి మీరు అక్కడికి వెళ్ళేసరికి ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. సో అట్లాంటివి మనం తెలుసుకోవాలి. ఇవి ఇవ్వాలి అంటే ఎలా తెలుస్తుంది మనకి? సింపుల్ టెస్ట్ ఈసీజీ అంటే దగ్గరలో ఎక్కడో చోట ఈసీజీ అయితే దొరుకుతుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూడాల్సింది ఈ దగ్గరలో ఈసీజీ ఎక్కడుంది, ఎక్కడ జరుగుతుంది అనేది మనకి మైండ్లో ఉండాలి. చిన్న హాస్పిటల్ అయినా ఎక్కడుంది అక్కడికి ఫోన్ చేసి ఓకే ఈసీజీ ఉందా, మనం వెళ్ళే ప్లేస్కి, మీరు సపోజ్ ఒక విజిట్కి వెళ్తున్నారు ఒక రిమోట్ ప్లేస్కి, అక్కడ ఈసీజీ వెంటనే అవుతుందా అనేది చూసుకోవాలి. ఈసీజీ అయింది అనుకోండి, అక్కడ కన్ఫర్మేషన్ అక్కడే అయిపోతుంది. ఈసీజీ ఫోటో తీసి మన ఫ్రెండ్లో ఎవరో ఒకరు డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళకి వాట్సాప్ పెట్టినా చెప్పేస్తారు. ఇంకా లేదంటే గుండె డాక్టర్ కూడా మనకు తెలుసుంటారు, ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ అన్న చెప్పగలుగుతారు. మేజర్ అటాక్ అయితే అంత ఈజీగా మిస్ అయ్యేటట్టు ఉండదు ఈసీజీలో. తర్వాత ఒకవేళ దీంట్లో మిస్ అయినా సెకండ్ స్టెప్ ఉంది కదా, ట్రోపోనిన్ అనే టెస్ట్, అది కూడా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు అనమాట. సో చేసుకోగలిగితే కనుక, ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే యూరిన్లో వేస్తే రాదు, అది బ్లడ్డే వేయాలి. ఒక బ్లడ్ తీయటం అనేది మనకి ఒక రిమోట్ ప్లేస్లో అయినా ఒక పావు గంట నుంచి అరగంటలో మనం వెతికి పట్టుకోవచ్చు. దగ్గరలో రోడ్డు మీద వెళ్తుంటే, మెయిన్ రోడ్డు మీద ఏ చిన్న ఊర్లో అయినా ఒక చిన్న హాస్పిటల్ అయినా ల్యాబ్ అయినా ఉంటుంది కదా. కాకపోతే ఆ కిట్ మన దగ్గర ఉండాలి. ఆ చిన్న ఊర్లో అవి దొరకపోవచ్చు. కాబట్టి మన ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ అటాక్ ఉన్నప్పుడు ఇలాంటి కిట్స్ ఒకటి జేబులో పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా నెక్స్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే ఇదంతా క్లియర్గా చెప్పాలంటే, ఇలా గాల్లో నేను చెప్తే కొంతవరకు మీకు ఎక్కుతుంది, ఒక 90% ఎక్కుతుంది. 100% యాక్యురసీతో ఏది ఎందుకు ఎలా అని విడమర్చి చెప్పాలంటే నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇస్తాను. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట. సో ఏది ఎందుకు దాంట్లో నేనైతే వీలైతే ఒక గుండె డాక్టర్ని కూడా పెట్టి మీకు మళ్ళీ అథెంటిసిటీ ఉండాలి కదా, మనం ఏదో ఒకటి మాట్లాడినప్పుడు సొల్లు కబుర్లు చెప్పకూడదు కాబట్టి దాని అథెంటిసిటీతో పాటు నేను మీకు అది కూడా ఇంకొకటి డీటెయిల్గా చేస్తాను. సో మనం ఇలాంటి సాయి చంద్ లాంటి టాలెంటెడ్ పర్సన్ని కోల్పోవటం మన దురదృష్టకరం. అంటే ప్రతి డెత్ నుంచి, ఒక సెలబ్రిటీ డెత్ అంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు, దాని నుంచి మనం ఒక లెసన్, మన ఫ్యామిలీ మెంబర్ని ఎవరినైనా సేవ్ చేసుకోవటానికి కానీ మన ఫ్రెండ్స్ని సేవ్ చేసుకోవటానికి ఏం నేర్చుకున్నాం అంటే, ఇప్పుడు ఇన్ని డెత్స్ మనం చూసాము. తర్వాత నేను దీని మీద ఇంకొక 2 ఎపిసోడ్స్ చేస్తాను. ఒక గుండె డాక్టర్ గౌరవ్ గాంధీ అనే డాక్టర్
హార్ట్ అటాక్తో 40 ఏళ్లలో చనిపోయారు. కొన్ని వేల గుండె ప్రొసీజర్స్ చేసిన అతను. ఆయన గురించి ఒక వీడియో చేద్దాము. తర్వాత రిమోట్ ప్లేస్లో ఉన్నప్పుడు మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, దానికి ఏమేమి మన చేతిలో ఉండాలి, పెద్ద ఖర్చు లేకుండా సింపుల్గా అయిపోయాయి, అలాంటివి మనం డిస్కస్ చేద్దాం ఇంకొక వీడియోలో. ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా మనకి పాయింట్ టు పాయింట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.